1:1 పద్ధతిలో కాల్ లెటర్లు ఇచ్చి రూల్ నెంబర్ 20 కూడా అదే చెప్తుంది. ఇది సెలక్షన్ రూల్స్. ఈ సెలక్షన్ రూల్స్లో ఒకసారి గమనిస్తే సెలక్షన్ రూల్స్లో కూడా క్లియర్ కట్గా రూల్ నెంబర్ 20 ఇదే చెప్తుంది. గమనిస్తే దాంట్లో క్లియర్ కట్గా ఏమని చెప్తా ఉన్నారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించిన రూల్స్ క్లియర్గా కూడా రాస్తూ లాస్ట్ 6th పాయింట్ చూడము ఒకసారి. ఇఫ్ ద సర్టిఫికెట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బి జెన్యూన్ అంటే సర్టిఫికెట్ ఆఫ్ వెరిఫికేషన్ అంటే పైన ఏమని రాసినారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షెల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ యాజ్ పర్ ద రోస్టర్స్ అవైలబుల్, notified duly, observing the rules, orders issued by the government from time to time. అంటే అన్ని రూల్స్ పరిగణలోకి తీసుకొని అన్ని జీవోలను కూడా పరిగణలోకి తీసుకొని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షెల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్. Number 1. With regard to the reservations of meritorious sports persons, the rules issued by GO number 4, Youth Advancement, Tourism and Culture, Sports dated 19/4/2025, read with GO number MS number 47. అంటే ఆ రూల్స్ ను కూడా పరిగణలోకి తీసుకొని కాల్ లెటర్ పంపించిన తర్వాత 1:1 పద్ధతిలో పంపించిన తర్వాత కింద చూడండి, ఇఫ్ ద సర్టిఫికెట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బి జెన్యూన్ ఆర్ /correct, and if the candidate fails to produce the certificates required at the time of verification, such candidates shall forego the right of selection, and the next eligible candidate shall be considered for certificate verification. Otherwise ఇచ్చేయాల, అదర్వైజ్ ఉద్యోగం ఇచ్చేయాల, అంతే కదా. వెరిఫికేషన్ ప్రాసెస్ రాసినారు, 1:1లో కాల్ లెటర్లు ఇచ్చి పిలిచినారు, వెరిఫికేషన్ ప్రాసెస్లో క్లియర్గా రాసినారు, if the candidates are not found to be genuine /correct, and if the candidate fails to produce the certificates required at the time of verification, or if the candidate is absent for verification of certificates, such candidates shall forego the right of selection, and the next eligible candidate shall be considered for certificate verification. And otherwise, if the certificates are genuine, then he is bound to get a job. అంతే కదా. ఇలా 1:1లో కాల్ లెటర్లు పిలిచి వెరిఫికేషన్కు రమ్మని చెప్పి క్యాండిడేట్లను రమ్మని చెప్పి, దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఒక పోస్టుకు ఒక అభ్యర్థినే కదా దీని అర్థం. ఎందుకంటే ముందుగానే గవర్నమెంటు మెరిట్, రోస్టరు, వర్టికల్ రిజర్వేషన్స్, ఇక్కడ రాస్తున్నారు చూడు హారిజాంటల్ రిజర్వేషన్స్, ఇవన్నీ చూసిన తర్వాతే కదా కాల్ లెటర్ జారీ చేశారు. క్లియర్ కట్గా ప్రొసీజర్లో కూడా రాసినారు, రూల్ నెంబర్ 20 ప్రొసీజర్లో కూడా క్లియర్గా రాసినారు. ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షెల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ యాజ్ పర్ ది రోస్టర్స్ అవైలబుల్, నోటిఫైడ్ డ్యూలీ అబ్జర్వింగ్ ద రూల్స్, ఆర్డర్స్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే అన్ని జీవోలు చూసిన తర్వాత దే విల్ ప్రిపేర్ ది మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ అంటే సెలెక్టెడ్ లిస్ట్. ఇవన్నీ కూడా జీవోలన్నీ కన్సిడర్ చేస్తాయి. సో గవర్నమెంట్ దగ్గరనే ముందుగానే మెరిట్ ఉంది, మెరిట్ లిస్ట్ ఉంది, రోస్టర్ లిస్ట్ ఉంది, వర్టికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, హారిజాంటల్ రిజర్వేషన్, ఇవన్నీ చూసిన తర్వాతనే కాల్ లెటర్లు జారీ చేశారు 1:1 బేసిస్లో. ఎందుకనంటే క్యాండిడేట్స్కి ఎన్ని మార్కులు వచ్చాయో వీళ్ళకి తెలుసు కాబట్టి వారు ఓపెన్లోకి వస్తారా, ఓపెన్లోకి రారా, లేదా రిజర్వేషన్లోకి వస్తారా లేదా అన్నది వారికి తెలుసు కాబట్టి
వర్టికల్ రిజర్వేషన్స్ వాళ్ళకు తెలుసు కాబట్టి, హారిజాంటల్ రిజర్వేషన్స్ వాళ్ళకు తెలుసు కాబట్టి, ఎన్ని ఓసీ పోస్టులు ఉన్నాయో వాళ్ళకు తెలుసు కాబట్టి, ఎన్ని ఎస్సీ, ఎన్ని ఎస్టీ, ఎన్ని బీసీ, ఎన్ని ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి, ఉమెన్స్ కేటగిరీ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి, స్పోర్ట్స్ కోటా కింద, దివ్యాంగుల కోటా కింద, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి, మరి ఇవన్నీ ముందుగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తెలుసు కాబట్టి, ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా ఎవరు ఏ కోటా కిందికి వస్తారు, వారి ర్యాంకులు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ముందుగానే వారికి తెలుసు కాబట్టి 1:1 పద్ధతిలో పిలిచిన తర్వాత, ఇవన్నీ తెలిసిన తర్వాత నువ్వు కాల్ లెటర్ ఇచ్చినావు, 1:1 పద్ధతిలో పిలిచిన తర్వాత సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరిగిన తర్వాత కూడా ఉద్యోగం రాలేదు అంటే దాని అర్థం ఏంది? సర్టిఫికేట్లన్నీ జెన్యున్ గా ఉన్నాయి అని చెప్పి రుజువు అయిన తర్వాత కూడా నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంది? ఎవరి కోసం వీళ్ళని డ్రాప్ చేశారు?